హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక మరి స్క్వాడ్లో కొంతమంది మేజర్ ప్లేయర్స్ అయితే మిస్ అయ్యారు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఇన్ ఓడిఐస్ అండ్ రవీంద్ర జడేజా అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్కి అటు T20Iలో ఛాన్స్ రాలేదు అండ్ ODIలో కూడా ఛాన్స్ అయితే లేదు. ఇక లాస్ట్ సిరీస్లో కూడా అక్కడ రుతురాజ్ గైక్వాడ్ మంచిగా రానిచ్చాను. జింబాబ్వే సిరీస్లో ఆడిన 4 మ్యాచ్లో మరి 3 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అయితే దొరికింది. దాంట్లో 133 రన్స్ అయితే కొట్టిండు. 77 హైయెస్ట్ స్కోరు, 66 యావరేజ్ ఉంది, 150 హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. ఇక శుభ్మన్ గిల్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ మధ్య మనం హెడ్ ఒకసారి కంపారిజన్ చూస్తే అక్కడ రుతురాజ్ గైక్వాడ్ T20Isలో మరి అక్కడ 23 మ్యాచ్లు ఆడిండు ఇంటర్నేషనల్ T20Isలో. దాంట్లో 623 రన్స్ కొట్టిండు, యావరేజ్ 39.56 ఉంది, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 123 ఉంది, 50s వచ్చేసి 4 ఉన్నాయి, 100s ఒకటి ఉంది, స్ట్రైక్ రేట్ 143 ఉంది. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ 19 మ్యాచెస్లో 505 రన్స్ ఉన్నాయి, యావరేజ్ 29 ఉంది, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 126, 50s వచ్చేసి 3 ఉన్నాయి, 100s ఒకటి ఉంది, స్ట్రైక్ రేట్ 139 ఉంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి మరి ఎవరి స్టార్ట్స్ బెటర్ ఉన్నాయనేది. అక్కడ మనం చూసుకుంటే మరి రుతురాజ్ గైక్వాడ్ రన్స్ కానీ యావరేజ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ చాలా బెటర్ అయితే ఉంది. బట్ అక్కడ సెలెక్టర్స్ మాత్రం ఇతనికైతే చాలా అన్యాయం అయితే ఎత్తున్నారు. లాస్ట్ సిరీస్లో అక్కడ జింబాబ్వే సిరీస్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ అయితే కొట్టిండు. ఇక లాస్ట్ 7 T20 ఇన్నింగ్స్లో అక్కడ మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన రన్స్ వచ్చేసి 356 అయితే ఉన్నాయి. మరి తన దరిదాపుల్లో కూడా అక్కడ ఎవరైతే మనకు కనబడతలేరు. ఇక సెకండ్ పొజిషన్లో అక్కడ జేసులో అయితే ఉన్నాడు 263 రన్స్తోని. T20Isలో ఇంత మంచిగా స్టార్స్ ఉన్నా కానీ ఇతనైతే చాలా ఇగ్నోర్ అయితే ఎత్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తున్నారు. అక్కడ మరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చిళ్ళు మరి T20I స్కార్ల నుంచి తీయరాకుండా. ఇక ఇతనికి ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారంటే అక్కడ ఏజ్ పరంగా మాత్రం ఇతనికైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తున్నారు. అక్కడ రుతురాజ్ గైక్వాడ్ ఏజ్ వచ్చేసి అక్కడ 27 అవుతుంది, ఇతని ఏజ్ వచ్చేసి అక్కడ శుభ్మన్ గిల్ది 24 అవుతుంది. మరి అక్కడ ఏజ్ని చూసి మరి అక్కడ శుభ్మన్ గిల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు ఏమో కానీ అక్కడ మరి రుతురాజ్ గైక్వాడ్ కూడా 27 ఇయర్స్ ఉన్నాయి. అక్కడ మరి ఇంకా అతనికి చాలా కెరీర్ అవుతుంది. అతను కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. ఇక మరో ప్లేయరు సంజు శాంసన్ T20I వరల్డ్ కప్ ఉన్నప్పుడు ODIs ఆడిస్తారు, ODI వరల్డ్ కప్ ఉన్నప్పుడు T20Is అయితే ఆడిస్తారు. లాస్ట్ T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయినా కానీ అందులో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకైతే ఛాన్స్ అయితే రాలేదు. బట్ ఇక్కడ కూడా మరి ODIస్లో అక్కడ శ్రీలంక టూర్కి అయితే సెలెక్ట్ అయితే వేయలేరు. ఎందుకంటే లాస్ట్ ODI మ్యాచ్ ఇతనైతే సెంచరీ కొట్టిండు, దట్టు సౌత్ ఆఫ్రికా కండిషన్స్లో. బట్ ఇతనైతే ఇగ్నోర్ అయితే వేసిళ్ళు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి రవీంద్ర జడేజాను కూడా అక్కడ ఇగ్నోర్ అయితే వేసిళ్ళు. ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్కి అయితే ఇస్తున్నారు. బట్ జడేజా మరి మెయిన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ వాళ్ళలోనే నెంబర్ 1 ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు ODIస్లో అయిన టెస్ట్లో. బట్ ఇతనైతే ఇగ్నోర్ అయితే వేసిళ్ళు. అక్కడ ఇతను లాస్ట్ ODI వరల్డ్ కప్లో మనం చూసుకుంటే మరి 15+ వికెట్స్ తీసుకున్నాడు అండ్ అక్కడ 40+ యావరేజ్తో రన్స్ అయితే కొట్టిండు. రీసెంట్ T20 వరల్డ్ కప్లో అంత మంచిగా రాణించకుండా కానీ మరి ODIస్లో మరి తెలుసు మరి ఏ విధంగా అక్కడ స్టెబిలిటీ ఇస్తారు టీంకి అయితే. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ అభిషేక్ శర్మ కూడా లాస్ట్ T20 సిరీస్లో మనం చూసినాక సెంచరీ అయితే కొట్టిండు జింబాబ్వే పైన మంచి స్ట్రైక్ రేట్తోని. బట్ ఇతను కూడా ఇగ్నోర్ అయితే వేసిళ్ళు. ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు స్క్వాడ్లో. అక్కడ మనం చూసుకుంటే గౌతమ్ గంభీర్ మార్క్ అయితే మనకు కనబడుతుంది. మరి చూడాలి మరి అతని స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్ చేయండి. ఇంకా ఏ ప్లేయర్స్ మరి ఈ టూర్లో మిస్ అయ్యారు అనేది.